మహేంద్రవరంలో పదం చెప్పారు. ఒకటి ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి అంటే రామచంద్ర గారు ఎక్కడ రామచంద్ర గారు అబ్జర్వర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఉందా? అలాగా అటు పక్క అందరికి కాదు, ఇటు తిప్పండి. టాప్ 10 ప్రామిసెస్ అటు కాదు, అటు కాదు, ఇటు నాయకులకి కార్యకర్తలకి ఈ ప్రెస్ మీట్ సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. పైన భుజస్కంధాల పైన ఇదేమి చేశాము, ఇది కూడా నాకు నా షోల్డర్స్ పై టెలికాస్ట్ చేశాను. ఆ 10 ప్రామిస్లు కూడా నెరవేర్చడానికి అహర్నిశల తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమం నుంచి ఇక్కడి నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మెయిన్ రోడ్ పైన జస్ట్ మెయిన్ రోడ్ కోటగుమ్మం దగ్గర నుంచి గుండువారి వీధి దాకా ప్రొసెషన్ అనౌన్స్ ఫస్ట్ చేసేద్దామా, స్క్రీన్ నెమ్మదిగా వస్తుంది. అందరికీ కూడా ఇది ఓకేనా? రీసౌండా? మీడియా కాదు, ఇంకా 3-4 ఛానల్ రావాలి. ఎక్కడ ఉన్నారు? గౌరవ ముఖ్యమంత్రి రాబోయే 8-9 రోజుల్లో ఎలా వినపడుతుంది? ఇంకా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేయబోతాము అనే అంశాలపైన 1951లో పుట్టాను. నా జన్మస్థలం రాజమండ్రి. ఈ ఫ్రంట్ పెట్టేసి స్క్రీన్ ఇక్కడ పెట్టేసేయండి. భారత్ ప్రామిసెస్ అనే ఒక స్లోగన్ తో వెళ్తా ఉన్నాం. ప్రామిస్ నెంబర్ 1, రౌడీ షీటర్స్ అనే వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ అనే వాళ్ళు, గాంజాయి బ్యాచ్ అనే వాళ్ళు రాజమహేంద్రవరం లోంచి నగర బహిష్కరణ చేయాలనే మొదటి ప్రామిస్ తో అడుగులు ముందుకు చేస్తా ఉన్నాం. రెండో ప్రామిస్ కిందన 24 గంటల పాటు రాజమహేంద్రవరంలో ప్రతి ఇంటింటికి కూడా మంచినీళ్లు సరఫరా చేయాలనే సెకండ్ ప్రామిస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. మూడో ప్రామిస్ గా రాజమహేంద్రవరంలో యువతీ యువకులకి కనీస పక్షాన 10,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే థర్డ్ ప్రామిస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. నాలుగో ప్రామిస్ కింద డ్రీమ్ ప్రాజెక్ట్ రాజమహేంద్రవరం అంటేనే రివర్ సిటీ. మరి ఆ రివర్ సిటీని అందాలు చూపించాల్సిన బాధ్యత మనపైన ఉంది. కానీ నిజంగా బాధాకరం, ఆ రివర్ సిటీని అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్ కింద, అప్పర్ ప్రామినేట్ మొత్తం అంతా కూడా ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. ఇటు వాటర్ వర్క్స్ దగ్గర నుంచి అటు పూలే స్టాచ్యూ దాకా మొత్తం ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. రేపు ఈ వాటర్ వర్క్స్ ని కూడా ఇక్కడి నుంచి తరలించి కాతేరు వైపుకి తీసుకెళ్తాం, అప్ స్ట్రీమ్ దగ్గరికి. ఎందుకంటే 24 గంటలు మంచినీళ్ళు కుళాయి ఇవ్వాలి అని అంటే ఎత్తైన ప్రాంతంలో అప్ స్ట్రీమ్ లో
రా వాటర్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో నల్లా ఛానల్ దగ్గర నుంచి సీవేజ్ వాటర్ నదిలో కలుస్తా ఉంది, మరి దాని పక్క నుంచే రా వాటర్ ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు. అందు గురించి రాజమహేంద్రవరంలో డయేరియాలు కానీ ఫ్లూలు కానీ ఎక్కువ వచ్చే పరిస్థితులు. దాన్ని అరికట్టాలి అని అంటే అప్ స్ట్రీమ్ లో రా వాటర్ డ్రా చేయాలి. ఆ అప్ స్ట్రీమ్ లో డ్రా చేసే వాటర్ అక్కడే శుద్ధి చేసే కర్మాగారం కూడా అక్కడే నిర్మాణం చేస్తాం. ఈ వాటర్ వర్క్స్ ని తీసుకెళ్లి అక్కడ నిర్మాణం చేసి అక్కడే ఈఎల్ఎస్ఆర్స్ పెద్ద పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్స్ రాజమండ్రికి సంబంధించి 100 MLDకి ఇప్పుడు దాకా నాకు తెలిసి 70 MLDకి రాజమండ్రిలో ఉన్నాయి. 70 కూడా లేదు, 65 అన్నట్టుంది. 100 MLDకి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్స్ దానికి సంబంధించి 300 కోట్ల రూపాయలు నిధులు అవసరం ఉంటుంది. దాన్ని కూడా సాధించే కార్యక్రమం చేపట్టి దాన్ని కూడా పూర్తి డిపిఆర్తో రెడీగా ఉంది. ఆ డిపిఆర్తో మరి ముందరకు వెళ్ళబోతా ఉన్నాం. సో దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్. ఒకటి, పూర్తిగా శుద్ధి మంచినీరు, డ్రైనేజ్ వాటర్ కలవని శుద్ధి మంచినీరు తాగడానికి ప్రజలకు అందుతుంది. రెండోది, అప్ స్ట్రీమ్ లో మనం గోదావరి నీరు తీయడం వలన అక్కడే వాటర్ హెడ్ ట్యాంకులు పెద్ద పెద్ద ట్యాంకులు కట్టడం వలన కాతేరు నాకు తెలిసి రాజమండ్రి కన్నా ఒక 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ 20 అడుగుల ఎత్తులో ఒక 50-60 అడుగుల ఎత్తులో వాటర్ హెడ్ ట్యాంక్స్ కడితే అక్కడి నుంచి వాటర్ నింపి వాల్ విప్పితే రాజమండ్రిలో 10 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా వాటర్ అవసరం లేకోకుండా నేరుగా పైకెక్కే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇది డూయబుల్. 5వ ప్రామిస్ కింద స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాలి. నిజంగా నాకు చాలా, నేను లాస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు ప్రామిస్ చేసిన వాటిల్లో క్రికెట్ స్టేడియం ఒకటి చేయలేకపోయాను. నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఆ క్రికెట్ స్టేడియం కూడా స్థలము ఐడెంటిఫికేషన్లో మరి చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి, స్థలము సెంట్రల్ జైలు దగ్గర పెట్టాలని చాలా ప్రయత్నం చేశాం. అది అవ్వని పక్షంలో ఫైనల్ గా నాగుల్ చెరువు బజార్ దగ్గరికి ఒకసారి ఆగమ్మా, నాగుల్ చెరువు బజార్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో దాన్ని పూర్తి స్థాయిగా టెండర్ అయింది. ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్తో కొంత ఇష్యూ రావడం వల్ల అది చేయలేకపోయాము. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన క్రికెట్ స్టేడియం నిర్మాణం చేసి బిఎల్పురం దగ్గర ఒక ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తాము. మరి నేను ప్రామిస్ ఇచ్చిన ప్రకారంగా ఇవాళ రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా కిందన 20 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. దాని వరకు ఒక 50% ఎంపీగా ఉంటూ స్పోర్ట్స్ కి సంబంధించి అక్కడ ఇండోర్ స్టేడియం నన్నయ్య యూనివర్సిటీలో తీసుకురావడం జరిగింది. 6వ ప్రామిస్ కిందన రాజమండ్రిలో ఒకటి బాధాకరం ఏంటంటే పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులను చూడాలి అని అంటే పండగలకు రావాలి తప్పితే మధ్యలో వచ్చే సందర్భాలు కూడా లేవు. మరి దాన్ని పూర్తిగా రాజమండ్రిగా ఒక సిటీ వైబ్ తీసుకురావాలని కనీస పక్షాన నాకున్న గుడ్ ఆఫీసెస్ ఉపయోగించుకుని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుని ఖచ్చితంగా రాజమండ్రిలో కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 7వ అంశము విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే 0 వడ్డీ కిందన మొన్నటిదాకా 1,50,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 3 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. ఈ 3 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిన దాన్ని ఇంకా బ్యాంకర్స్ తో మాట్లాడి మహిళా సంఘాలు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని రేపన్న రోజున ఫ్యాక్టరీస్ తీసుకుని వచ్చి ఒక సొసైటీస్ కింద ఫామ్ చేసి ఫ్యాక్టరీస్ లో వాళ్లే భాగస్వాములు అయ్యేటట్టు ఉన్న తెలివితేటలు ఉపయోగించి ఖచ్చితంగా ఒక స్పిన్నింగ్ మిల్ లాంటివి
లేకపోతే ఇక్కడ మనకి కడియం దగ్గర బోల్డన్ని పూల దండలు రోజు కూడా వాడిన తర్వాత ఇవన్నీ కూడా పాడేస్తూ ఉంటారు. దాని నుంచి ఆయిల్స్ తీసే కార్యక్రమం కానీ, దాని నుంచి అగరబత్తీలు తయారు చేసే కార్యక్రమం కానీ, ఇలాంటి వినూత్నంగా తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతూ దాంతోపాటు 8th ప్రామిస్ కింద స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేస్తాం. ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే స్టార్టప్స్ కి సంబంధించి ఎవరైతే నిష్ణాతులు ఉంటారో ఒక సెంటర్ తీసుకొస్తాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇంక్యుబేషన్ సెంటర్స్ అని తీసుకుని వచ్చి, మీరు పలానా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, పలానా ఇండస్ట్రీ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించి నిష్ణాతులు వస్తారు. నిష్ణాతులు వచ్చి వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అక్కడే ఆ సెంటర్స్ దగ్గర కోచింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా డూబుల్. నేనేదో మాటలకి చెప్పే కార్యక్రమం ఏం కాదు. ఇవన్నీ ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ మీద పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేట్ చేశాము. ఇప్పుడు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సెల్ఫ్ సస్టైనబుల్, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం, ఇవన్నీ వాటిపైన కూడా దృష్టి సారించబోతా ఉన్నాం. మరి ప్రామిస్ నంబర్ 9 కింద ఏదైతే జగనన్న కాలనీల ద్వారా 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మరి ఇళ్ల స్థలాలన్నీ కూడా పూర్తి స్థాయిగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేపించడం, వాళ్ళకి ఎక్కడైతే ప్లాట్లు ఇచ్చామో ఆ ప్లాట్లు రాళ్లు పాతిచ్చి చదును చేపించి, అలా అక్క నీ ప్లాట్ ఇది అని వారికి చూపించి వారితో ఫోటో దిగి రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిపించి గృహప్రవేశాలు చేయించే బాధ్యత 40,000 మందికి రాజమండ్రి ప్రజలకి తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి 10వ ప్రామిస్ కింద రాజమండ్రికి సంబంధించి మోరంపూడి ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే నిర్మాణం చేశామో అదే ఫ్లైఓవర్ కి సంబంధించి ఆ నేషనల్ హైవేకి సంబంధించి లాలా చెరువు కానీ, పిడింగోయ కానీ, బొమ్మూరు కానీ, వేమగిరి కానీ, ఈ 4 ఫ్లైఓవర్లు కూడా చక్కగా అందంగా మోరంపూడి ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే కంప్లీట్ చేశామో అదే స్థాయిలో ఈ 4 ఫ్లైఓవర్లు కూడా కంప్లీట్ చేయబోతానని కూడా 10వ ప్రామిస్ గా మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఈ టాప్ 10 ప్రామిసెస్ కాకుండా ఇంకా మీరు చూస్తారు, ఒక్కసారి ఇంకా మీరు చూస్తారు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకుని వస్తాం. మూలగొయ్య దగ్గర నుంచి ఆర్యాపురం దాకా, అదేవిధంగా స్వతంత్ర హాస్పిటల్ దగ్గర నుంచి ఆదమ్మ దిబ్బ మీద నుంచి లింగంపేట నుంచి ఆర్యాపురం దాకా, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాల. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తాం. ఎక్కడ కూడా తుక్ అనేది రోడ్లపైన కనబడలేవు. అవసరమైతే పబ్లిక్ తో డిస్కస్ చేసి ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద కూడా చేయాలనేది ఆలోచన. కానీ పబ్లిక్ ఒప్పుకుంటేనే చేస్తాం. అది కూడా ఇందులో ఎక్కడ కంపల్షన్ అనేది లేదు. ఇట్లాగా రాజమండ్రికి సంబంధించి ఈ రకమైన ప్రామిసెస్ ని ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి ఇప్పుడు దాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రజలను ఒక్కటే కోరుతా ఉన్నా, నమ్మకం పెట్టండి. ఇవన్నీ కూడా రాజమండ్రిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలన్నా, ఒక సిటీ వైబ్ని తీసుకురావాలన్నా, సాంస్కృతిక రాజధానికి దోహదపడాలన్నా ఈ ఘాట్లన్నీ కలపాలి. కాశీ తరహాలో ఈ ఘాట్లన్నీ కలపాలని మరి తెలియపరుస్తూ, బాబు రెడీయా?